రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. నిన్న బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమె ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిర్వహించిన కోటి దీపోత్సవ వేడుకలో పాల్గొన్నారు. నేడు శిల్ప కళా వేదికలో లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నగరంలో రాష్ట్రపతి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో నేడు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజ్భవన్ నుంచి తాజ్ కృష్ణ రోడ్ వరకు ఆంక్షలు విధించారు. సాగర్ సొసైటీ, జూబ్లీ హిల్స్, కేబుల్ బ్రిడ్జ్, పంజాగుట్ట, బేగంపేట్ ఎయిర్పోర్ట్ల వరకు ఆంక్షలు వర్తిస్తాయి. ఇక వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. హైదరాబాద్ లో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ఏదైతే నిన్నటి నుంచి చూసుకున్నా కూడా హైదరాబాద్ లో మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం పర్యటన కొనసాగుతుంది. హైదరాబాద్ లో పర్యటిస్తున్నట్టు నిన్న బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొని ఆమె ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిర్వహించిన కోటి దీపోత్సవంలో కూడా వేడుకల్లో కూడా పాల్గొన్నారు. అయితే దానికి సంబంధించి ఈ రోజు శిల్పకళా వేదికల్లో కూడా లోక్ మత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. నగరంలో దీని సందర్భంగా రాష్ట్రపతి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో మాత్రం నేడు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు అయితే ఆంక్షలు విధించినట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది. అయితే రాజ్ భవన్ నుంచి తాజ్ కృష్ణ రోడ్ వరకు ఆంక్షలు విధిస్తూ దాంతో పాటు సాగర్ సొసైటీ కావచ్చు, జూబ్లీ హిల్స్, కేబుల్ బ్రిడ్జ్, పంజాగుట్ట, బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఎందుకంటే నిన్న తెలంగాణకు హైదరాబాద్ కి రావడంతో మాత్రం ఇటు పార్టీ కార్యకర్తలు సీఎం కావచ్చు, లేదు అంటే ఇతర మంత్రులు కూడా స్వాగతించారు ద్రౌపదిని. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని తిరిగి ఢిల్లీ తిరిగి వెళ్తున్నట్టు కూడా షెడ్యూల్లో మాత్రం చెప్పడం అయితే జరిగింది. స్వప్న, అయితే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ఏ రూట్స్ ని డైవర్ట్ చేయడం జరిగింది, అలాగే వాహనదారులకి ప్రత్యామ్నాయ మార్గాలేంటి? రైట్ స్వప్న, ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు ఈ శిల్పకళా వేదిక వెళ్లే సమయంలో చూసుకున్నా కూడా రాజ్ భవన్ నుంచి తాజ్ కృష్ణ కావచ్చు, లేదు అంటే ఇటు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్లే రూట్ లో మాత్రం ఎందుకంటే ట్రాఫిక్ ఉండకుండా వేరే రూట్ లో వెళ్లాలని కూడా మా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ షెడ్యూల్ లో మన రాష్ట్రపతి వెళ్లే సమయంలో మాత్రం ఈ రోడ్ కాకుండా మిగతా సపోజ్ పంజగుట్ట, అమీర్పేట కావచ్చు, లేదంటే మిగతా వేలో మాత్రం వెళ్ళాలి అని కూడా పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. స్వప్న, థ్యాంక్ యూ క్రాంతి.